మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక మహిళ వంట చేస్తుంటే గ్యాస్ పైప్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊడిపోవడంతో తీవ్ర భయాందోళనకు చెందిన ఆమె ఇంట్లో ఆ సిలిండర్ను ఆ పైపును వదిలేసి ఇంట్లో నుంచి పరుగులు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నేను ఇప్పుడు ఒక్కసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో పాపం ఆమె ఫస్ట్ ఏదో ఆపుదామని ట్రై చేసింది, కానీ ఆ విపరీతమైన ఫ్లో తోటి గ్యాస్ మొత్తం బయటకు వస్తుంటే తను భయపడి బయటకు వెళ్ళిపోయిన వీడియో ఇది. దాదాపు ఈ వీడియో మొత్తం ఈ గ్యాస్ మొత్తం కూడా లీక్ అయిపోయి ఆ ఇల్లు మొత్తం గ్యాస్ తోటి నిండిపోద్ది. లాస్ట్కు మాత్రం ఇది ఆ గ్యాస్ ఒత్తిడి మేరకు ఆ ఇంట్లో మొత్తం కూడా మంటలు వ్యాపిస్తాయి. ఒక్కసారి మనం చూడవచ్చు, ఇంట్లో మంటలు కూడా చూడండి. ఆ గ్యాస్ సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోయిన చివరి టైంలో ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం వీడియోలో లేదు. ఇది సీసీ ఫుటేజ్ అయి ఉంటుంది. ఆ మహిళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది టైంకి. ఆ పక్కన వాళ్ళని పిలిచే ప్రయత్నం ఏమైనా చేసిందేమో. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఈ లాస్ట్ కుండి చూస్తుంది. ఆ టైంలోనే ఒక్కసారిగా మంటలు కూడా అంటుకున్నాయి. చూడండి, ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. సో మనం ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఈజీగా కుకింగ్ చేసేందుకు మనం గ్యాస్ను వినియోగిస్తుంటాం. అంటే గతంలో లాగా కట్టెల పొయ్యి అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు. ప్రతి ఇంట్లో కూడా ఒక్క ఇంట్లో 2-3 గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఇలాంటి సంఘటనలు ఎదురు కాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది ఈరోజు ఒకసారి మాట్లాడదాం. నిజంగా ఇది చాలా భయం, ఒంట్లో వణుకు పుట్టించే వీడియో ఇది. నిజానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ పైప్ ఎందుకు ఊడిపోయిందో అనేది కూడా ఇప్పటికీ అసలు దీనికి సంబంధించి ఏం క్లారిటీ లేదు. కాకపోతే మనము ఎప్పుడో కొనుక్కున్న గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పైపులు ఎప్పుడు కూడా మార్చం. నిజానికి ఆ పైపులు మారుస్తే ఇలాంటి సమస్య రాదు. అది మొత్తం చీకిపోయి ఆ పైప్ తెగిపోయి ఉండొచ్చు నిజానికి. అయితే వాస్తవానికి మనం గ్యాస్ని ఎప్పుడు ఉపయోగించినా కానీ వెంటనే రెగ్యులేటర్ లాంటిది బంద్ చేయాలి. మన కింద కనిపిస్తుంది రెగ్యులేటర్, అంటే ఇక్కడ ఇది రెగ్యులేటర్. దీన్ని ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసుకోవాలా, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్లో పెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ సిలిండర్ను ఇలానే నిలబెట్టి ఉంచాలి నిటారుగా. చాలామంది ఏం చేస్తుంటారంటే దీన్ని గ్యాస్ అంటే లాస్ట్ కొంచెం ఉన్నది కూడా బయటకు వస్తుందని చెప్పి పడుకోబెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోబెట్టొద్దు. అంటే గ్యాస్ సిలిండర్ను కింద పడుకోబెట్టొద్దు. అది చాలా ప్రమాదం. ఇలాంటి గ్యాస్ లీకేజ్లకు అది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇంకొకటి, మనం ఎప్పుడో కొంటాం, దాదాపు ఏండ్లు ఇదే పైప్ ఉంటుంది. ఏండ్ల నుంచి ఇదే పైప్ ఉంటుంది. అయితే ఈ పైప్ ఎట్టి పరిస్థితుల్లో మనం మార్చం. అది తెగిపోతేనో ఊడిపోతేనో మారుద్దాం అనుకుంటాం, కానీ అకస్మాత్తుగా అది ఊడిపోయిన సందర్భాల్లో ఇలాంటి మంటలు వ్యాపించే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఈ రెగ్యులేటర్ని, ఇది ఐఎస్ఐ మార్క్ ఉందా, ఈ పైప్కి కూడా ఐఎస్ఐ మార్క్ ఉందా, ఇది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. ఇది ఆథరైజ్డ్ కంపెనీ నుంచి చూడవచ్చు. ఇక్కడ ఈ పైప్కి ఐఎస్ఐ మార్క్ ఉంది. ఇది హెచ్పి గ్యాస్ సంబంధించిన కంపెనీ పైప్ అన్నమాట, ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే వాడు తెస్తే 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ ఉంటుందని చెప్పి మనం సూపర్ మార్కెట్లో చీప్గా వచ్చి తెచ్చుకుంటాం. చాలా సందర్భాల్లో అట్లాంటివి చాలా ప్రమాదంగా మారుతాయి. అట్లాంటివి ప్రాణాలు తీసే ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. సో ఇది నెక్స్ట్, మనం ఈ బర్నల్ కూడా ఎప్పటికప్పుడు గ్యాస్తో పని అయిపోగానే ఇది బంద్ చేసుకోవాలి. చాలామంది పనిలో పడి మర్చిపోయి తమకు కావాల్సిన ఈ వస్తువులు తీసేసి గ్యాస్ బంద్ చేయకుండా కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇల్లు మొత్తం గ్యాస్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. ఎక్కడైనా దేవుని గుడి ముందు, అంటే ఆ చిన్న పూజ చేసే ఆ ప్లేస్లో క్యాండిల్స్ లేదంటే దీపాలు వెలిగించినప్పుడు ఒక్కసారి బ్లాస్ట్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా వీటిని బంద్ చేసుకోవాలా. సో ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈ బర్నల్స్ని రిపేర్ చేసుకోవాలా. ఈ పైప్లోకి ఎప్పుడు కూడా పురుగులు పోకుండా చూసుకోవాలా. సో ఇట్లాంటి జాగ్రత్తలు పడాలి. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక సిలిండర్ ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక, సిలిండర్ ఏ డ్యామేజ్ ఉన్నా కానీ ఉపయోగించొద్దు. ఇది కంపెనీ వాళ్ళకు రిటర్న్ చేసేసి కొత్త సిలిండర్ తీసుకోవాలా. సో దాని ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు కంపెనీకి. దానికి ఏం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది రిపేర్ ఉంది, దీని ప్లేస్లో ఇంకొక టీం అంటే
సదరు కంపెనీ ఏదైతే కావచ్చు, ఏ కంపెనీ అయినా, భారత్ అయినా, హెచ్పి అయినా, ఇండియన్ అయినా, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళైనా దాన్ని రీప్లేస్ చేస్తారు. సో అంటే ఇది ఇస్తే మన డబ్బులు కట్టాలేమో అనే ఆలోచన కూడా చాలా మంది చేస్తుంటారు. ఇంకొకటి, ఏదైనా మనం చాలా చాలా చిన్న చిన్న రూమ్స్, ఈరోజు సిటీ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత, అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయిన తర్వాత చాలా చిన్న రూమ్స్లో మనం వంటలు చేస్తుంటాం, కిచెన్ని చాలా చిన్నగా పెట్టుకుంటాం, దానికి వెంటిలేషన్ ఉండదు. కానీ కంపల్సరీ గ్యాస్ ఉన్న దగ్గర వెంటిలేషన్ ఓపెన్లో ఉండాలి, ఎప్పుడు కూడా క్లోజ్ చేసి ఉండొద్దు. ఖచ్చితంగా గ్యాస్ ఉపయోగించే రూమ్లో వెంటిలేషన్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం గ్యాస్ ఉపయోగించే సమయంలో ఆ యొక్క వెంటిలేషన్ ఆన్లో ఉండాలి. సో కిటికీలు తీసి ఉండాలి. ఒకవేళ అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు పైప్ నుంచి, రెగ్యులేటర్ నుంచి, బర్నల్ నుంచి గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ బయటికి వెళ్ళే ఎగ్జిట్ ఉంటుంది. సో ఇది లేనప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా ఇందులోనే జామ్ అయిపోయే ప్రమాదం కూడా ఉండి ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే మనం చూస్తున్నాం. చాలా అగ్ని ప్రమాదాల్లో గ్యాస్ సిలిండర్ పేలి, లేదంటే గ్యాస్ ఉన్న రూమ్ పక్కనే దేవుని గుడి ఉండటం వల్ల కూడా అక్కడ పెట్టే దీపాల కారణంగా కూడా అప్పుడప్పుడు మనకు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, ముఖ్యంగా గ్యాస్ వల్ల. సో ఇలాంటి వాటిని మనం కొంత అవాయిడ్ చేయడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఖచ్చితంగా వెంటిలేషన్ ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, చాలాసార్లు ఇక్కడ ఒక్కోసారి మంటలు ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ ఆన్ చేసినప్పుడు గ్యాస్ లీక్ అయ్యి ఇక్కడ మంటలు వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ప్రతి ఇంట్లో కూడా క్లాతులు ఉంటాయి, టవల్స్ ఉంటాయి. ఒక కాటన్ది క్లాత్ తీసేసుకొని ఇది నీళ్ళల్లో తడిపి జస్ట్ దీనికి ఇలా చుడితే చాలు. ఇలా చుడితే దాన్ని మనం తాత్కాలికంగా మంట రాకుండా, నెక్స్ట్ గ్యాస్ పెద్దగా లీక్ కాకుండా, ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఒక పెద్ద క్లాత్ అనుకోండి, ఒక పెద్ద క్లాత్ తీసుకొని దీని చుట్టూ ఇలా వేసి దీన్ని క్లోజ్ చేస్తే చాలు, ఆ క్షణంలో ఏం పేలదు అది. సో ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మనం చాలాసార్లు అగ్ని ప్రమాదాలను మనం అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం, వాటి బారిన పడకుండా మన ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా గ్యాస్ వాడే ప్రతి మహిళలు కూడా, ప్రతి అక్క చెల్లెలు కూడా ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎప్పుడు కూడా చాలామంది ఈ రెగ్యులేటర్ బంద్ చేయరు. సో ఖచ్చితంగా పని అయిపోగానే ఇక్కడ ఎంత నమ్మకంగా ఇక్కడ ఇది బంద్ చేస్తామో వెలుతురు వచ్చే ఈ బర్నల్ దగ్గర, సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంటే రెగ్యులేటర్ ఉండే ప్లేస్లో కూడా ఖచ్చితంగా బంద్ చేయాలి. సో అది బంద్ చేయకపోతే కూడా రాత్రి సమయాల్లో మనం పడుకుని ఉంటాం, ఆ టైంలో కనుక ఒకవేళ లీకేజ్లు అలాంటివి కనుక జరిగితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. చూసాం కదా ఇప్పుడు ఆ వీడియోలో గ్యాస్ మొత్తం కూడా, అంటే ఈ పైపు ఊడిపోయిందా, కట్ అయిపోయిందా, అందులో చాలా అంటే క్లారిటీగా లేదు. కానీ ఇది ఊడిపోయినా, తెగిపోయినా, ఇది చెడిపోయినా కానీ, ఏదైనా కానీ గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకే ఇది ISI మార్క్ ఉండాలా. నెక్స్ట్ చాలా ఫిట్, ఇక్కడ మనం ఎక్కడైతే దీన్ని ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ కూడా మంచిగా ఉందా లేదా, ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, అప్పుడప్పుడు మనం లీకేజెస్ని చూసుకోవచ్చు. వాటర్ని పైప్ మీద పోస్తే ఏదైనా లీకేజ్ ఉంటే బుడగలు వస్తాయి. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కనుక లీకేజెస్ ఉంటే, ఇలా మీకు ఏదైనా డౌట్ కనుక వస్తే, ఎప్పుడైనా లీకేజ్ ఉంటే ఇక్కడ బుడగలు వస్తాయి. సో ఇక్కడ ఏం బుడగలు రావట్లేవు కనుక లీకేజ్ లేదు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏదైనా లీకేజ్ ఉంటే సిలిండర్ మీద కూడా ఏదైనా హోల్స్ ఉన్నట్టు మనకంటే, ఇది కొంచెం కొత్తగా ఉంది కానీ పాత సిలిండర్లు హోల్స్ పడ్డట్టు కనుక అనిపిస్తే దీనిపైన వాటర్, చుట్టూ కూడా వాటర్ పోస్తే బుడగలు వస్తాయి. ఒకవేళ లీకేజ్ ఉంటే మనం వెంటనే ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే ఇవి రోజు చూసుకునేవి కాదు, ఎప్పుడో ఒకసారి మనకు 2 monthsకో 1 monthకో ఒకసారి సిలిండర్ అయిపోయినప్పుడు మనం చేంజ్ చేస్తుంటాం. అంటే మనకు కొత్త సిలిండర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఒక్కసారి కనుక చూసుకుంటే పోయేదేముందంటే ఒక 2 నిమిషాలు అవుతుంది. ఈ పైప్ని చెక్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ ప్రమాదం జరిగితే ఎవరిని అనగలుగుతాం మనం? ఫైర్ సిబ్బందిని అనలేము, మన ఇంట్లో ఉండే అమ్మని అనలేము, వంట చేసే పని మనిషిని అనలేము, లేదంటే ఆ వంట చేసే ప్లేస్లో ఎవరున్నా, నువ్వున్నా నేనున్నా, ఎవరిని కూడా ఏం అనలేము. ప్రమాదం జరిగి ఇబ్బంది పడేదానికంటే ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసి దీన్ని మనం కొంచెం సరి చూసుకుంటే మనం ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, మన ఆస్తులను కాపాడుకోవచ్చు, మన ఇంటిని కాపాడుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.